ముసలి బాగా మాట్లాడుతుంది పోరాని కాదు సిరిగమరగా గుద్దుతారు ఇగో ఏడుతుండు పోరాడు పోరాని నాలుగు గుద్దినాక చల్లబడ్డాడు దెబ్బలే అన్న తాకినాయారా బాగా కొడతారా పోరాన్ని మంది బొందల ఓను వాళ్ళ చేతులు పడిపోను ఏమో వచ్చినా మంచిగా తాగి వచ్చినావా పోయినా ఇప్పుడే కళ్ళు తాగి వచ్చిన పిల్లకాయ వచ్చినావా నువ్వే తాగి వచ్చినావా ఏ పిల్లకు దేనో తాగది పిల్ల పిల్ల తాగినా తాగది అత్తాడు ఒక గిలాసు కర్రెమొక పొడు అవునే తెత్త అంటే తాగ అంటావు కానీ ఇంటికి కళ్ళు ఒర్రకు నువ్వు ఏమర్రకు అక్కడ బాగా తినటానికి తాగటానికి మరిగినవు అక్కడ రాకుంటా అచ్చుకుంటా బాతాలు తెగుకుంటా మంచిగా పడతావు నువ్వు తాగది ఎందుకు తాగా నువ్వు తెచ్చినా తాగది తాగది ఒక్కడు తాగేస్తేనే మంచిగా ఉంటుంది నాకు ఒక గిలాసు అంత తేరాదా బాగా తినుకుంటా తాగుకుంటూ తాళాలనే ఉంటాడు ఒక గిలాసు దొరకదా కళ్ళు తెచ్చినాక తాగనా శాతుండగా కుండెడుకునేంత కళ్ళు తెచ్చు అది తెచ్చు ఇది తెచ్చు మంచిగా సంబరంగా తినుకుంటా మేము బాధ మంచిగా నువ్వు గిట్ట తాగుతున్నావు గుదగా తాగచ్చి మంచిగా పడతావు అప్పుడు ఎంత ఉండే ఇంత కాళ్ళు చారణ పెడితే కాళ్ళు ఇప్పుడు ఎంత ఉంది రేటు సంబరంగా రాకుండా వండాలి ఉంటాయి ఇప్పుడు మంచిగా సుఖ పెట్టుండి నేను నాకు నన్ను సుఖ పెట్టాడు ఆయన సుఖం ఆయన చూసుకుంటాడు మీ ముసలి తాత ఉండగానే కళ్ళు కూర అంటే మంచిగా తెచ్చుకుంటా ఏం పని ఉన్నది తినుకుంటా వాళ్ళుడేనా కర్రెమొక పొడు నాకు తెస్తే నేను తింటానా నేనేం పాపం చేశాను నాకే ఎన్ని కష్టాలు వచ్చాయి ఎంత నీకైనా సిగ్గున్నదా మానం ఉన్నదా లేదా నువ్వే బుద్ధాలుగా రావుతావు వస్తావు బాగా మాట్లాడుతున్నావు గిట్ట తెచ్చిపోతే ఏమవుతుంది లోకానికి నామవాడు కోపగొండే కానీ అందరితోటి వేదగానే ఏమన్నాడు అన్నట్టు నువ్వు శాస్త్రవు నువ్వు గిట్ట దేవు చెయ్యవు నువ్వు మంచిగా మాట్లాడవు ఏమైనా తాగస్తావు ఎల్లెలు కలవంటే అయ్యే పీకి దాక్కుంటున్నావా ఇంట్లో ఎందుకు అలా అరుస్తున్నావు ఊరుకొక్క కలిసిందా పని లేదు పాట లేదు ఇద్దరు ఎల్లెలు కలవంటేనే అయిపోద్ది ఇంకేమున్నావు ఏం లోర్రా అక్కడ కనిపిస్తుంది మీ ఎవరేది ఎటు పోతుండ్రు మేవా ఈ పోరానికి కటింగ్ తీసుకురాని పోతున్నాం ఆ పోరాన్ని ఎత్తి బొచ్చలేదు ఆ కటింగ్ తీసుకురాని పోతుంది మరి నాకు బొచ్చులే అంటున్నావు నీకుందా బొచ్చు ఏమో మరి నీకు పెద్దలు వేసిందా నీకుండే బొచ్చుందా నా గుండు గురించి మాట్లాడుతున్నాడు చిన్నలేదు పెద్దలేదారా పెద్ద గట్ట బొచ్చలేదు అంటున్నావు ఉన్నది ఉన్నది చెప్తున్నా ఆడే ఉన్నాయి అంటున్నారు పెద్ద కాదారా నీకన్నా పెద్దోడే నాకు తెలుసు మరి నాకు నా బొచ్చు మాట్లాడుతున్నా ఇంత పెద్ద మాట్లాడుతున్నావు నువ్వు నేనే మాట్లాడుతున్నా మన అంటావు పెద్దలు చిన్నలేదా మాట్లాడటానికి అవునర్సావా ఎటు దొరుకుతాట మాట్లాడుతున్నా చిన్న పోరడైనా గట్టినా మాట్లాడు పొలగల్లా చూసి మళ్ళీ పోరంతిర మాట్లాడుతుండా నువ్వు వీరికి పోరంతిర మాట్లాడకపోతే లొల్లి కత్తుండా ఇద్దరు అంట కట్టుకొని రాండి తోటి బయట మందలు ఇస్తారు మళ్ళీ బొత్స అంటారు ఎంటికలు అంటారు ఏదో అంటారు మీకు బాగా జాగ్రత్త అనుకుంటారు నీకు లేదు వచ్చు ఏం లేదు
పట్టి మొక్క పడు అనకు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఉన్నట్టు పడుతుంది పో మీరే లంగలు నువ్వే లంగవు ఈ రోడ్డు మీద కుక్కలు బాగారు మళ్ళా ఇట్టి వచ్చావు. A few moments later. ఏ గంభీరం పట్టుకొని వస్తున్నావు ఎంత కొట్టుకొని వస్తాను నువ్వు తల్లి సమర శంఖం పూరించు. నువ్వు ఎందుకు తీసుకొని వస్తాను నువ్వు మరి వరదాకా బాగా మాట్లాడుతుంది బాగా మాట్లాడ భయం అది గిట్ట ఏమో చేస్తావు చెయ్యి నువ్వు ఎందుకు తీసుకొని వస్తున్నావు ఏమో తిట్టారు నిన్ను మేము తిట్టావా నువ్వేం చేస్తావు చెయ్యి చూస్తావు ఏంటిరా ముసల్దాన్ కాదు మరి ఇద్దరు బాగా వస్తున్నారు వాళ్ళకి మీ తాతని దొరకని వస్తున్నారా ముసల్దాన్ ముసల్దాన్ నేనున్నా నువ్వే వాళ్ళు చంపని ముసల్ది నా ముసల్ది మా తాత మరి నిరుగుదాం మీ తాత అయితే ఇంటికి దొరకనత్తా మీ తాత మరి ఏంది మీరు ముసల్దాన్ నేను చెప్పాను ఏంటిరా మా తాతకి కూడా ఎన్నింటికి ఉన్నాయి కనుక పట్టుకొచ్చిన మీ తాతకా మరి నీకు కూడా ఉన్నాయి మాట్లాడు బిడ్డలు పెంచుకొని బాగా మాట్లాడుతున్నావు మాట్లాడు బాగా కొట్టు చూస్తావు కొట్టు ఎలా కొట్టావు కొట్టు ఒక దెబ్బ కొట్టు నేను చేస్తావు బాగా మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అదా మాట్లాడ బాగా అనుకుంటున్నావు తీసుకోపా మీ యాగని విడుచుకురాప మీ అయ్యని విడుచుకురాప ముసల్దాన్ని కాదు చూసి మీరు కత్తున్నారా నువ్వు బాగా నీ సంగతి చెప్తావు నీ సంగతి కావాలి మళ్ళా ముసలి మాట్లాడుతుంది పోరాని కాదు సిరిగా మరక గుద్దుతారు ఇగో ఏడుతుండు పోరాడు ఏడని మీరు గుద్దుమంటారా గుద్దుతారు చిన్న బాగానే చెప్తారు పని పోరాని కాదు ఇంకోటి గుద్దుతాం గుద్దుతావు గుద్దుతావు ఇద్దరు కూడా కొడతాం మేము ఇద్దరు కూడా అక్కడ పడాలి పోరని నాలుగు గుద్దినాక చల్లబడ్డాడు చల్లవాట లేకపోతే కూడా ఇంకా నాడు చెప్పకుండా ఏమనుకుంటారా మెత్త గుద్దినాక రేవుకొచ్చిండు దెబ్బలే అన్న తాకినాయారా నొప్పులేనా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు గింతగానం కొడతారా పోరన్ని మంది బొందల ఓను చేతులు పడిపోను వాళ్ళ చేతులు ఇరిగిపోను వాళ్ళ చేతులు కూలిపోను వాళ్ళ నడువులు పోని